అందరికీ నమస్కారం. ఈ ఛానల్కి స్వాగతం. జీవితం మనం ఎంత చదివినా అర్థం కాని ఒక మహాగ్రంథం. చదవడం మొదలుపెట్టిన ప్రతిసారి కొత్త పాఠం నేర్పిస్తుంది. మనం ఎప్పుడూ దేనికోసం ఒక పరుగు తీస్తూనే ఉంటాం. ఏదో సాధించాలని, ఏదో తెలుసుకోవాలని. కానీ నిజానికి జీవితం మనకు సమాధానాలను నేరుగా ఇవ్వదు. అది ప్రశ్నల రూపంలో మనల్ని పలకరిస్తుంది. ఈరోజు మీ అంతరాత్మను తట్టిలేపే 5 పొడుపు కథలు అడుగుతాను. ఇవి కేవలం వినోదం కోసం కాదు, మీ ఆలోచన దృక్పథాన్ని మార్చడానికి. సమాధానం చెప్పడానికి తొందరపడకండి. ఒక్క క్షణం కళ్ళు మూసుకొని మీ మనసుతో ఆలోచించండి. మొదటి పొడుపు కథ. లోకంలో ఏదైనా వస్తువును ఇతరులకి ఇస్తే అది మన దగ్గర తగ్గిపోతుంది. కానీ ఇది మాత్రం ఎంత ఎక్కువగా పంచితే అంత ఎక్కువగా పెరుగుతుంది. అది ఏమిటి? ఆలోచించారా? డబ్బా? కాదు. ఖర్చు చేస్తే అది కరిగిపోతుంది. సమయమా? కాదు. గడిచే కొద్దీ అది తరిగిపోతుంది. ఆన్సర్ ఈజ్ జ్ఞానం, జీవిత పాఠం. చాలా మంది తమ దగ్గర ఉన్న నైపుణ్యాన్ని గాని తెలివితేటలను గాని ఎవరికీ చెప్పరు. పక్కవాడు ఎక్కడ మనకంటే ముందుకు వెళ్ళిపోతాడో అన్న భయం. కానీ గుర్తుంచుకోండి, నీరు నిలబడితే పాచిపడుతుంది, ప్రవహిస్తేనే స్వచ్ఛంగా ఉంటుంది. మీ దగ్గర ఉన్న మంచిని పంచుకోండి, అది మీకే రెట్టింపై తిరిగి వస్తుంది. రెండవ పొడుపు కథ. నిన్ను ఎప్పుడూ ఫాలో అవుతూనే ఉంటుంది, నీ వెంటే నడుస్తుంది, కానీ నువ్వు దాన్ని ఎప్పుడూ పట్టుకోలేవు. ఏమిటది? ఆన్సర్ ఈజ్ షాడో, జీవిత పాఠం. నీడ వెలుతురు ఉన్నంత వరకే ఉంటుంది, కానీ మన జీవితంలో భయం అనే నీడ చీకట్లో కూడా మనల్ని వెంటాడుతుంది. మన సమస్యల నుండి మనం ఎంత పారిపోతే అవి అంతగా మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. ఒక్కసారి ఆగి వెనక్కి తిరిగి ఆ నీడ కళ్ళలోకి ధైర్యంగా చూడండి. ఆ భయం మటుమాయం అవుతుంది. సమస్యను చూసి పారిపోవద్దు, దాన్ని ఎదుర్కోవడం నేర్చుకోండి. మూడవ పొడుపు కథ. నువ్వు దాన్ని ఒక్క క్షణంలో విరగొట్టగలవు, కానీ నువ్వు దాన్ని కనీసం తాకలేవు కూడా. అంత శక్తివంతమైనది ఏమిటి? ఆన్సర్ ఈజ్ నిశ్శబ్దం. నిశ్శబ్దాన్ని విడగొట్టడానికి ఒక చిన్న మాట చాలు. మన నోటి నుండి వచ్చే ఒక పదునైన మాట ఎదుటివారి మనసును ఎంతగా గాయపరుస్తుందో తెలుసా? విరిగిన గ్లాసును అతికించవచ్చు, కానీ విరిగిన మనసును అతికించడం చాలా కష్టం. మాట్లాడే ముందు ఒక్క నిమిషం ఆలోచించండి. మీ మాట ఒకరిని ఉత్సాహపరిచేలా ఉండాలి, కానీ ఒకరి జీవితాన్ని విడగొట్టేలా ఉండకూడదు. నాలుగవ పొడుపు కథ. మనం దానిలో నుండి ఎంత తీస్తూ ఉంటే అది అంత పెద్దదవుతూ ఉంటుంది. ఏమిటది? ఆన్సర్ ఈజ్ గుంత, హోల్, జీవిత పాఠం. మన జీవితంలో నెగిటివ్ ఆలోచనలు కూడా అచ్చం ఇలాగే ఉంటాయి. నా వల్ల కాదు, నేను చెయ్యలేను, నన్ను ఎవ్వరూ ప్రేమించరు అని మీరు ఎంత ఎక్కువగా ఆలోచిస్తే ఆ నిరాశ అనే గుంత అంత లోతుగా మారి మిమ్మల్ని మింగేస్తుంది. దానిలో నుంచి మట్టి తీయడం ఆపండి. అంటే నెగిటివ్ ఆలోచనలను వదిలేయండి. అప్పుడే మీరు ఆ గుంత నుండి బయటపడగలరు. ఐదవ పొడుపు కథ. మనశ్శాంతి, చివరి పొడుపు కథ. ఇది అన్నిటికంటే ముఖ్యమైనది. నువ్వు దాన్ని గట్టిగా పట్టుకోవాలి అనుకుంటే అది నీకు దొరకదు. అది నీకు దక్కాలంటే నువ్వు ముందు నీ దగ్గర ఉన్న వాటన్నిటినీ వదిలేయాలి. ఏమిటది? ఆన్సర్ ఈజ్ శాంతి, పీస్, జీవిత పాఠం. మనం మనసు నిండా కోపాన్ని, ద్వేషాన్ని, అసూయను, గతాన్ని నింపుకొని శాంతి కావాలి అని వెతుకుతుంటాం. కానీ నిండి ఉన్న పాత్రలో కొత్తగా దేనిని పోయలేం. మీ మనసులో ఉన్న భారమైన ఆలోచనలు వదిలేయండి. అప్పుడే ప్రశాంతత మీ దగ్గరకు వస్తుంది. శాంతి అనేది బయట దొరికే వస్తువు కాదు, అది మీ లోపల కలిగే ఒక అనుభూతి.
మిత్రులారా, ఈ 5 పొడుపు కథలు మీ జీవితంలో ఏదో ఒక చిన్న మార్పుకు దారి తీస్తాయని నేను నమ్ముతున్నాను. జీవితం ఇచ్చే సమాధానాల కంటే మనం వేసుకునే ప్రశ్నలే మనల్ని సరైన దారిలో నడిపిస్తాయి. ఈ 5 ప్రశ్నల్లో మీకు ఏ పొడుపు కథ బాగా నచ్చిందో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఆత్మీయులకు షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి హృదయాన్ని తాకే మాటల కోసం మన మనసులోని మాటలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.